హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి, నేను ఫ్యాషన్ డిజైనర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ఇలస్ట్రేషన్లో మోస్ట్లీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ 10 హెడ్ మెకానికల్ ఫిగర్ అండి. ఈ 10 హెడ్ మెకానికల్ ఫిగర్ మనకి ఎలా యూజ్ అవుతుంది, దాని యూజెస్ ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం 10 హెడ్ మెకానికల్ ఫిగర్ని ఎలా డ్రా చేసుకోవాలి, దాని మెజర్మెంట్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్ స్కేల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మనకైతే ఒక సైడ్ సిఎమ్స్ ఉంటాయి, ఒక సైడ్ అయితే ఇంచెస్ ఉంటాయి. నేను సిఎం సైడ్ అయితే అంటే సెంటీమీటర్ సైడ్ అయితే తీసుకోండి. 0 to 3కి ఒక డాట్, 3 to 6కి ఒక డాట్, 6 to 9, 9 to 12, 12 to 15, 15 to 18, 18 to 21, 21 to 24, 24 to 27, 27 to 30. ఇలా డాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఈ డాట్స్కి మనం లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం. అన్ని మనం డాట్స్ అనేది పెట్టుకున్నాము, అన్ని లైన్స్ అనేది అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 10 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టుకున్న మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న నెక్స్ట్ మనం పైన 0 ఉంది కదా, ఈ 0 లైన్ మిడ్ పాయింట్ నుండి మనం 1.5 అనే తీసుకోవాలి. 1.5 తర్వాత నెక్స్ట్ మనకు ఈ 1.5 తీసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ ఏమో 1 cm, లెఫ్ట్ సైడ్ 1 cm అనేది తీసుకోవాలి. మళ్ళీ 1 లైన్ దగ్గర మిడ్ పాయింట్ నుంచి మనం 0.5 అనేది తీసుకోవాలి. అలా 0.5 తీసుకున్న తర్వాత మళ్ళీ 1 నుండి మిడిల్ పాయింట్ నుంచి 1.5 అనేది తీసుకోవాలి. 1.5 నుండి మనం రైట్ సైడ్ 2 cm, లెఫ్ట్ సైడ్ 2 cm అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ 3, ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 దగ్గర మనం మిడ్ పాయింట్ దగ్గర నుండి రైట్ సైడ్ 1 cm, లెఫ్ట్ సైడ్ 1 cm అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 3కి మిడ్ పాయింట్ నుండి కిందికి మనం 1.5 అనేది తీసుకోవాలి. ఇలా 1.5 తీసుకున్న తర్వాత ఆ 1.5 మిడ్ పాయింట్ నుండి మన రైట్ సైడ్ 1.8 cm, లెఫ్ట్ సైడ్ 1.8 cm అనేది తీసుకోవాలి. అలా తీసుకున్న దాన్ని మనం ఈ వీడియోలో చూపిన విధంగా డ్రా చేసుకోవాలి లైన్స్ అనేవి. సో మనమైతే ఇలా మిడ్ పాయింట్ నుండి లైన్ అయితే ఒకటి డ్రా చేసుకోవాలి నార్మల్గా. అలా డ్రా చేసుకున్న నెక్స్ట్ మనం 6, ఇక్కడ 6 ఉంది కదా లైన్, ఈ 6 లైన్ దగ్గర ఇప్పుడు మనం ఏ లైన్ అయితే డ్రా చేసుకున్నామో ఆ మిడ్ దగ్గర నుండి మనం కిందికి 0.5 అనేది తీసుకోవాలి. 0.5 తీసుకున్న తర్వాత మనం ఆ 0.5 తీసుకున్న మిడ్ పాయింట్ నుండి రైట్ సైడ్ 0.5, లెఫ్ట్ సైడ్ 0.5 అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ హిప్ దగ్గర నుండి ఇప్పుడు మనమైతే 0.5 తీసుకున్నాం కదా, దానికైతే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సేమ్ ఈ వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. మనకైతే ఇక్కడ నీ అనేది డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ మనం 9 and 10 ఇప్పుడు ఈ 9th లైన్ ఉంది కదా, ఈ 9th లైన్ దగ్గర ఇప్పుడు మనం మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మిడ్ పాయింట్ నుండి రైట్ సైడ్ 0.3, లెఫ్ట్ సైడ్ 0.3 అని మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి.
నెక్స్ట్ మనకు ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10 లైన్ నుండి కింది నుండి ఈ మిడ్ లైన్ ఉంది కదా, ఆ మిడ్ లైన్కి మిడ్ పాయింట్ నుండి కింది నుంచి 0.5 అనేది తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత రైట్ సైడ్ 0.5, లెఫ్ట్ సైడ్ 0.5 అని మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగానైతే లైన్స్ అనేది డ్రా చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకైతే ఫిగర్ అయితే డ్రా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే హ్యాండ్ అనేది డ్రా చేసుకుందాం. ఈ హ్యాండ్ డ్రా చేసుకున్నానికి మనకి ఇక్కడ లైన్ 3 ఉంది కదా, ఈ 3 లైన్ ఇక్కడ ఈ వేస్ట్ దగ్గర నుండి మనం 2.cm అయితే తీసుకోవాలి. 2.cm తీసుకున్న తర్వాత నార్మల్గా మిడిల్లో ఒక లైన్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ లైన్ నుంచి మనం 0.3, రైట్ సైడ్ 0.3, లెఫ్ట్ సైడ్ 0.3 అనేది తీసుకోవాలి మెజర్మెంట్. అలా తీసుకున్న దాన్ని మనమైతే లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ పాయింట్స్ దగ్గరికి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 4th లైన్ ఉంది కదా, ఈ 4th లైన్కి ఇక్కడ ఇప్పుడు మనం మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ మిడిల్ లైన్ నుంచి 0.2, రైట్ సైడ్ 0.2, లెఫ్ట్ సైడ్ 0.2 అని తీసుకోవాలి. లైన్ అయితే డ్రా చేసుకోండి. 0.2 తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, 4th లైన్ దగ్గర మిడ్ పాయింట్ నుండి మనం 1.5 అయితే తీసుకోవాలి. 1.5 తీసుకున్న తర్వాత ఈ 1.5 నుండి మనం రైట్ సైడ్ 0.3, లెఫ్ట్ సైడ్ 0.3 అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 0.3 తీసుకున్నాం కదా, ఈ 0.3 నుండి కిందికి 0.2 తీసుకోవాలి. ఇప్పుడు 0.2 తీసుకున్న తర్వాత ఈ లైన్ని డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న మనకైతే హ్యాండ్ అయితే వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ హ్యాండ్కి ఏ మెజర్మెంట్స్ అయితే యూజ్ చేసామో సేమ్ రైట్ హ్యాండ్కి కూడా సేమ్ మెజర్మెంట్స్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ నెక్కు ఎలా అంటే ఇక్కడ మనం 0.5 రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ 0.5 తీసుకొని ఒక నార్మల్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మెకానికల్ ఫిగర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మనం మోస్ట్లీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి 10 హెడ్ మెకానికల్ ఫిగర్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ.